హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను కబోర్డ్ని నీట్గా క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా ఒక లుక్ వేయండి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నానని చెప్పి. ఒక క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే చక్కగా మొత్తం నీట్గా తుడిచేసుకుందాం. ఈ కబోర్డ్ క్లీనింగ్ అంటేనే ఎంత కష్టమో కదా. రోజు మొత్తం ఆఫీస్కి హరీబరీగా పరిగెడతాము, అన్నీ తీసి అక్కడ ఇక్కడ పడేస్తాం. మళ్ళీ వారం వచ్చింది అంటే సాటర్డే కానీ సండే కానీ వచ్చిందంటే ఈ క్లీన్ చేసుకోవడానికి సరిపోతుంది మొత్తం. సో క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు పేపర్ వేసి చక్కగా సెట్ చేసుకుందాం మొత్తం అన్నీ. ఇప్పుడు న్యూస్ పేపర్ అయితే అందులో వేసేసుకుందాం మంచిగా. చూసారు కదా, చక్కగా ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను ఈ బాక్స్లో. నిజంగా నేను మీకు మొన్న చూపించాను కదా, దీని రివ్యూ బాగా యూజ్ అవుతుంది. అన్నీ చక్కగా ర్యాక్స్లో సెట్ చేసుకున్నాను మంచిగా. సో ఇది నేను యూజ్ చేస్తాను అనమాట, నివ్యా బాడీ లోషన్. ఇది యాడ్లే పౌడర్. ఈ రెండే నాకు డైలీ యూజ్. ఇంకా నేను వేరే ఏ క్రీమ్స్ వాడను. అండ్ లిప్స్టిక్ చూసారు కదా, కలర్ బార్ వాళ్ళది ఇది యూజ్ చేస్తాను అంతే. ఇంకా ఇదే నా డైలీ మేకప్. ఇంతకన్నా నేను ఏమి ఎక్కువగా రెడీ అవ్వను. సో ఇది నేను మీకు మొన్న చూపించాను కదా, మసాజ్ రోలర్ అనమాట. నేను ఈ విష్ కేర్ వాళ్ళది హెయిర్ సిరమ్ యూజ్ చేస్తున్నాను. నిజంగా బాగా వచ్చింది రిజల్ట్స్. నాకైతే హెయిర్ రీగ్రోత్, బేబీ హెయిర్ గ్రోత్ అయితే నేను చూశాను. సో మళ్ళీ ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. నేనైతే 3 months యూజ్ చేశాను. నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ తెప్పించుకున్నాను ఇది నేను. అండ్ ఆయిల్స్ ఇక్కడ నా డైలీ హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టుకుందాం. చూసారు కదా, ఇప్పుడు సర్దాను కదా, ఈ బాక్స్ని ఇక్కడ అరేంజ్ చేసుకుందాం మంచిగా. అంటే ఇక్కడ ఎందుకు అంటే డైలీ యూజ్ చేస్తాం కదా, మనకి ఏదన్నా కావాలి అంటే ఈజీగా మనకి హ్యాండ్ తీసుకోవడానికి మంచిగా ఉంటుంది. సో అందుకని ఇక్కడైతే అరేంజ్ చేస్తాను. మళ్ళీ మిగతా ఇదంతా కూడా అరేంజ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కింద కబోర్డ్ కూడా చక్కగా క్లీన్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇవన్నీ దుప్పటాస్ అండ్ ఈ చెర్రీ డ్రెస్సెస్ అన్నీ ఇందులోనే అరేంజ్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఇవి కూడా నేను డైలీ యూజ్ చేస్తాను కదా, హ్యాండ్ ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇక్కడే అరేంజ్ చేశాను అనమాట. తీసుకొని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. బాగుందా? ఇవి లెగ్గిన్స్, ఇవి కూడా ఇక్కడ అరేంజ్ చేద్దాం. ఈ నైట్ డ్రెస్లు అన్నీ చెప్పి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం నైట్ డ్రెస్లు. సో ఇవన్నీ నేను ఆఫీస్కి డైలీ వేసుకునే డ్రెస్సెస్ అనమాట. ఇక్కడ కింద కబోర్డ్లో అయితే అరేంజ్ చేస్తున్నాను అన్నిటినీ. అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది కదా తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడ కింద అరేంజ్ చేసుకుంటున్నాను. ఇవి చెర్రీ డైపర్స్ అనమాట. ఇవి కూడా ఇక్కడే అరేంజ్ చేసుకున్నాను, తనకి డైలీ యూజ్ చేయాలి కాబట్టి. చూసారు కదా, ఇవన్నీ నా షీట్ మాస్క్లేనండి. నేను పర్పుల్లో 1+1 ఆఫర్ ఉన్నప్పుడైతే బల్క్గా ఆర్డర్ చేసుకున్నాను. 15 daysకి ఒకసారి అయితే ఒక షీట్ మాస్క్ యూజ్ చేస్తాను. నాకు అప్పుడు ఫేస్ ఫ్రెష్గా అనిపిస్తుంది. అమ్మయ్య, కబోర్డ్ని సర్దడం అయితే అయిపోయిందనమాట. హలో గాయ్స్, కబోర్డ్ అయితే నీట్గా ఆర్గనైజ్ చేశాను. ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేసేయండి. మీ అందరికి కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇది నా హ్యాండ్ బ్యాగ్, నేను డైలీ యూజ్ చేస్తాను కదా, అందుకనే ఎదురుగా పెట్టుకున్నాను. అండ్ బీ బాడీ వైజ్ గమ్మీస్, ఇది కూడా నేను డైలీ యూజ్ చేయాలి కాబట్టి అక్కడ ఇక్కడ పెడితే మర్చిపోతానని ఇట్లా ఎదురుగా పెట్టుకున్నాను. అండ్ ఇది నేను చెర్రీ కోసం తీసుకున్నాను, ఆల్ ఇన్ వన్ బుక్. నిజంగా ఇందులో అన్నీ ఉన్నాయి చక్కగా. కిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ బుక్ తప్పకుండా ఎఫోర్డ్ చేయండి. ఎందుకంటే చక్కగా కిడ్స్కి మంచి నాలెడ్జ్ వస్తుంది.
ఇందులో ఆల్ఫాబెట్స్ 1 2 3 ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్నీ ఉన్నాయి అన్నమాట. సో తప్పకుండా అయితే ఎఫోర్డ్ చేయండి ఇది. అండ్ నా వాచ్ రోజు అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోతున్నానని చెప్పి ఇది కూడా ఇక్కడ ఎదురు ఇలా పెట్టేసుకున్నాను. ఇవి నేను డైలీ యూజ్ చేసే ఐటమ్స్, అందుకని ఇవి కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఇది చెర్రీకి ఎంత ఇష్టం అంటే కరోనా బొమ్మ, దీనికి బుచ్కి అని పేరు పెట్టింది. ఎందుకు పెట్టిందో తెలీదు. ఇది స్నానం చేసేటప్పుడు ఇది లేదు అంటే స్నానం కూడా చేయదనమాట. ఇక్కడ ఇందులోంచి వాటర్ వేసుకొని ఇలా ఇలా అని మీద వస్తుంది. ఇంకా అందుకనే తనకి చాలా ఇష్టం ఈ బొమ్మ. అండ్ ఇక్కడ నా దుప్పటాస్, చెర్రీ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేశాను. ఇంకొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి చెర్రీవి, అవి ఇక్కడ అరేంజ్ చేశాను. ఇక్కడ అన్ని నా డ్రెస్సెస్, నేను డైలీ యూజ్ చేసే డ్రెస్సెస్ ఇక్కడ ఇలా పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ నా నైట్ వేర్ అండ్ లెగ్గిన్స్ని అరేంజ్ చేసుకున్నాను మంచిగా. సో ఇలా అయితే నా కబోర్డ్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.